మార్చి 30 నాడు గవిచర్ల సంగం మండలం గవిచర్ల విలేజ్ లోపల గుండా బ్రహ్మయ్య జాతర జరిగింది. ఆ జాతరలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో మృతుడైనటువంటి బండి మరియు ప్రధాన నిందితులు ఒకరైనటువంటి సిద్ధు మధ్యలో సిగరెట్ తాగే విషయంలో కూడా గొడవైంది. మృతుడు సిగరెట్ తాగినటువంటి పొగ సిద్ధు వైపు వస్తుందనే విషయంలో కూడా గొడవ పడ్డారు. ఆ విషయంలో కూడా సిద్ధు తన బంధువులైనటువంటి వాళ్లకు మామలు అయినటువంటి వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి మృతుడిని చంపాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా దాడి చేసి చేతులు కాళ్ళతో కుట్టడం వల్ల సుమారు వీళ్ళందరూ 9 మంది పోయినారు. పోయి నిందితులు 9 మంది. దాని లోపల ప్రధాన నిందితుడు ఉండేటి సునీల్ ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి మృతుడి మీద అటాక్ చేయడం వల్ల మృతుడికి కొట్టిన దెబ్బలకు పడిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. ఆ కేసులో నిందితులు అందరినీ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు వాడినటువంటి వాహనాలను ప్రధానంగా 2 2 వీలర్స్, ఒక ఆటో మరియు వాళ్ళు కమ్యూనికేషన్కి ఉపయోగించినట్టు వాళ్ళ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. కావున నిందితులందరినీ 8 మంది నిందితులు వాళ్ళు అరెస్ట్ చేసి ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలో న్యాయంగా పట్టుకొని కోర్టులో అప్పగించడం జరుగుతుంది. మా పోలీసులు ఈ కేసులో నిందితులను తొందరనే పట్టుకొని అరెస్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కోర్టులో పోటీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.